వరపు బాలాజీ భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని ఈరోజు బీసీలకు 5 డిమాండ్ల సాధన కోసం నెల్లూరు జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం ఇచ్చేదానికి మా జిల్లా కార్యవర్గం అంతా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు కోడే రామచంద్ర యాదవ్ గారు గత నెల 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, పల్లెకి, పట్టణానికి ప్రతి బీసీ కుటుంబానికి చేర్చి అందరినీ కరపత్రాల ద్వారా ఆహ్వానించి లక్షల మందితో బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని గత నెల 22వ తేదీ దేశము రాష్ట్రము పెక్కిటిల్లేలాగా నిర్వహించడం జరిగింది. ఈ సింహగర్జన కార్యక్రమాల్లో ప్రధానంగా 5 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసరడం జరిగింది. వాటిని వెంటనే తీర్చమని కూడా కోరడం జరిగింది. ఆ 5 డిమాండ్లలో ప్రధానమైనది బీసీ రక్షణ చట్టం. గత పాదయాత్ర సమయంలో నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నేటికి ప్రభుత్వం వచ్చి 22 నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కానీ ఆ యొక్క వాగ్దానం మీద కనీసం ఒక్క అడుగు కూడా పడలేదు. ఇలాంటి బీసీలను వంచిస్తున్న ఈ పార్టీలు వెంటనే బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటలే తప్ప బీసీల యొక్క బాగోగులు ఏ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. దానికోసమే మా బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 31వ తేదీ లోపల ఈ డిమాండ్ల పరిష్కారంగానే ప్రభుత్వం చేయకపోతే వచ్చే నెల 11వ తేదీ మహానుభావుడు పూలే జయంతి రోజున ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని పిలుపునిచ్చాడు విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో. దీన్ని ఈరోజు ఆ 5 డిమాండ్ల యొక్క అంశాన్ని ప్రభుత్వ ప్రతినిధి అయిన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేర్చమని చెప్పేదానికి ఈరోజు మా జిల్లా కార్యవర్గం అంతా వచ్చాం. దీని మీద వెంటనే నిర్ణయం చేయకపోతే జరగబోయే పరిణామాలన్నిటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక ఉద్యమ స్ఫూర్తిని దాచుకొని డిఫెన్స్ డే రోజు కలెక్టర్ను కలిసి 5 డిమాండ్లతో సమాజానికి ఏ అవసరమో ఆ బీసీల కోసం ఒక చట్టాన్ని తయారు చేస్తానని అన్నటువంటి గత మేనిఫెస్టోలో పాలకులు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా ఇప్పుడు దాకా దాన్ని తొంగలో దుక్కి మాకేదో చేస్తానని కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారే కానీ వాస్తవికతకు వస్తే ఈ సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి ఈరోజు పేదల దగ్గర భూమి కూడా లేకుండా పేదల భూములు ఇచ్చేస్తున్నారు. మేము వాటిని ఏమడుగుతున్నామంటే మీరు పిలిచి భూములు ఇస్తున్నారు కదా, మాకున్న హక్కు కోసం 1000 ఎకరాలు మాకు ఇస్తే రాజధానిలో మాకు కావాల్సిన నిర్మాణాలు చేసుకుని మా కుల వృత్తుల వారికి అదేవిధంగా మా కుల ప్రజలందరూ కూడా కావలసినటువంటి నిర్మాణాలు చేసుకొని భవిష్యత్ కార్యక్రమం కోసం మేము కార్యాచరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని డిమాండ్ పెడితే ఆ డిమాండే కాకుండా మిగతా 4 డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్లే ఆ డిమాండ్లు కూడా ఇవి నెరవేర్చకుండా పోగా ఇవి ఎన్నింటి కూడా నిర్వీర్యం చేయడానికి పాలకులు సిద్ధమైనారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ప్రజలు ఓట్లేసి ఉంటే, మీరు ఈ సమాజాన్ని మేలు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ 5 డిమాండ్లను మీరు తొందరగా దాన్ని పూర్తి చేయాలని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇప్పటి కార్యక్రమాన్ని ఇంతటితో కాకుండా ఇది అంచెలంచెలుగా ఇది శ్రీకారం మొదటి పాదంతో పోయింది. ఇక దీని తర్వాత కార్యక్రమాల్ని చేస్తాం. 11వ తేదీ మా అధ్యక్షుడు కోడే రామచంద్ర యాదవ్ గారు విజయవాడ ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని చంద్రబాబు నాయుడు మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, బీసీవై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు తిప్పురిపోయిన రమేష్ యాదవ్. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర యూత్ కో కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించి అందులో పయనిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన విషయాలు ఏంటంటే గత 79 సంవత్సరాలుగా వంచనకు గురవుతున్న బీసీలను, వారి ఆకాంక్షలను రామచంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకురమ్మని మేము అడగలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో ఎన్నికలకు ముందు చెప్పారు. నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలో స్పష్టంగా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చి బీసీల ఓట్లతో గద్దెనెక్కిన ఈ తెలుగుదేశం పార్టీ వారి నాయకులు
పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇంతవరకు బీసీ రక్షణ చట్టం గురించి ఊసే ఎత్తలేదు.